సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. కర్ణాటక ఎన్నికల్లో మిథేల్ కర్ణాటక అని చెప్పేసి ఒక నినాదం పనిచేసింది 136 ప్రజా సంఘాలు. ఆ ప్రజా సంఘాలు బ్యాక్ బోన్గా పనిచేసి పూలదండలో దారంలాగా పనిచేయటం వలన భారతీయ జనతా పార్టీ గద్దె దిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న మీ తెలంగాణలో కూడా అది కోదండరాం గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఒక ప్రజా ఉద్యమాల భూమికి ఉంటుంది. కరెక్ట్. ఈ భూమికి గనక రాజకీయ పక్షాల వెనక లేకపోతే, డెమోక్రటిక్ వాయిసెస్ ఉండాలి, ఆ వాయిస్ గనక లేకపోతే, ఆ ఆదరణ గనక లేకపోతే మళ్ళీ తారుమారైపోతుంది సార్. తారుమారైపోతుంది. మీ ద్వారా ఒక మాట చెప్తాను సార్, అంటే ఇది తెలుసు వీళ్ళకి, ప్రతి కూటమి లేదా ప్రతి పొత్తు విజయవంతంగా అవుతుందని కానీ ప్రతి పొత్తు విజయవంతం కాదు అని చెప్పడానికి కానీ ఆధారాలు లేవు. 2004లో రాజశేఖర రెడ్డి గారు పొత్తులతోనే పోయాడు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళాడు. పొత్తులతో వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారు ఫలప్రదం అయ్యారు, ఒంటరిగా వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. కరెక్షన్. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళాలి, బీజేపీతో కలిసి వెళ్ళారు. అప్పుడు బీజేపీ 2004లో బీజేపీ ఆయన కలిసి వెళ్ళారు. ఓన్లీ టూ పార్టీస్ కేసీఆర్ టీఆర్ఎస్ తోనని ఇతర పార్టీలతో రాజశేఖర రెడ్డి లెఫ్ట్ కమ్యూనిస్టులు 2009లో చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్ ఒంటరిగా వెళ్ళింది, రాజశేఖర రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వెళ్ళారు, ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళారు, ఓడిపోయాడు. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ పొత్తులతో వెళ్ళారు, టీఆర్ఎస్ ఆర్ బీజేపీ రహస్య ఒడంబడిక ఒక సహాయ సహకారాలతో. అందుకని మళ్ళీ ఇప్పుడు పొత్తులతో వెళ్తున్నారు. అంటే ప్రతి పొత్తు సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పొత్తు పెట్టుకున్నాం కాబట్టి విజయం వస్తుందని చెప్పి నమ్మనక్కర్లా. అంటే ఇక్కడ ప్రజలు జీవించాలి పొత్తుని. వెరస ఏంటో అర్థంటే మీరు పొత్తు పెట్టుకోవడం కాదు. నరసింహరావు గారిని బాలకోట కూర్చొని ఛాయ్ దాగి టిఫిన్ చేసి అన్న నీ చొక్కా బాగుందన్న, నీ స్పెట్స్ బాగుందన్న, నీ చొక్కా బాగుందని మనం అనుకోవటం కాదు. ఈ పొత్తులు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి ఆశీర్వదింపజేసుకోగలగాలి. ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు కూటమిలో, కనపడుతుందా? ఆ పరిస్థితిలోనే తటపటాయింపులు జరుగుతున్నట్టుండే. నేను కూడా గతంలో ఈ కూటమి 3 పార్టీలు కలిస్తే నల్లేరు మీద బండిలా నడుస్తుంది యుద్ధం అని అనుకున్నాం. ఇప్పుడు నల్లేరు మీద బండిలా కాకోకుండా గతుకుల రోడ్లో పోతున్నట్టుగా ఈ వైబ్రేషన్స్ అర్థమవుతున్నాయిగా. రఘురామకృష్ణరాజు గారు కానీ, లేదంటే ఈ పొత్తుల్లో అభ్యర్థి అలకలు కానీ, తిరుగుబాట్లు కానీ, ఏడుపులు కానీ, పెడబొబ్బలు కానీ, భార్యా పిల్లల దగ్గర పెట్టుకునే వీడియోలు చేస్తున్నారు కదా. ఒక అభ్యర్థిని ప్రకటిస్తే ఒకే శభాషణ అంటలేదుగా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడికే నిరసన తప్పలేదు కదా. అంటే ఇవి ఉండకూడదు. అంటే ఎక్కువ కూటమి గెలుస్తుంది అనే ఎక్కువ డిమాండ్ ఉందేమో సీట్లకి. మరి ఎక్కువ డిమాండ్ ఉంటే బట్టి అటువంటి ఎన్ని వస్తున్నాయేమో. ఎక్కువ డిమాండ్ ఉండా ఏదున్నా కూడా ప్రజలు ఇవన్నీ చూస్తారు. స్నేహాన్ని మన ముగ్గురు స్నేహితులు అని చెప్పుకున్న తర్వాత వీళ్ళ స్నేహం ఎలా ఉంది. ఎందుకంటే ఎన్నికలో కేవలం అధికార ముఖ్యమంత్రి పదవి కోసమే పోతున్నామే సెన్స్ కనుక పోతే చాలా భారీ నష్టం జరుగుతుంది. ఇప్పుడు అటువంటి సెన్స్ కనిపిస్తుందా సార్? అంటే ఆ ప్రక్రియ ఉండకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అదే కదండి. వాళ్ళు ముగ్గురు, నేను ఒక్కడిని, వాళ్ళు కుట్ర చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ ఉండయి, నాకు ఏమీ లేవు. సరే ఉండమాట యథార్థం, ఆయనకి నాకు ఏమీ లేవు అని చెప్పి ప్రజల పక్షాన ఒకరితో తీసుకొని మాట్లాడట్లా. కాబట్టి చేసి ఆయన దాడి ఎక్కువ అవుతుంది. అంటే చాలా స్నేహభావంగా ఉంటే ఆ స్నేహభావం లోపించడం మూలాన ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు. ఇందాకనే ఒక ఆయన మన పోలవరం కాన్స్టిట్యున్సీ నుంచి ఒక అతను ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అన్న మాకు ఇక్కడ జనసేన కేటాయించారు అభ్యర్థి, ఇది కష్టం అని. అంటే ప్రజలు ఆశిస్తున్న యాంగిల్ వేరు. చాలా నియోజకవర్గాల్లో మా ఫోన్లు వస్తూనే ఉంటుంటాయి. అసలు నేను దానికి సంబంధించిన వ్యక్తిని కూడా కాదు, దాన్ని తీర్చేవాడిని కాదు, దాన్ని ఆర్చేవాడిని కూడా కాదు. అదేదో చంద్రబాబు నాయుడు గారికో లోకేష్కో చెప్పండి రా బాబు, మీ దాకా వస్తే మీరు ఎవరో చెప్పాల్సిన దగ్గర చెప్తారనేది వాళ్ళ ఆశ. అసలు ప్రజలకు ఆ కాంటాక్ట్ పద్ధతి కూడా లేదు సార్. ఇప్పుడు మీ వాయిస్ని చెప్పుకోవటానికి, మీ ఆవేదన చెప్పుకోవటానికి కూడా అక్కడ లేదు. ఆ స్వరాలను వినటానికి కూడా ఒక బేస్ లేదు. డోర్ ఓపెన్ లేదు అక్కడ. డోర్ ఓపెన్ ఎక్కడ ఉంది? కామన్ మ్యాన్కి. కామన్ మ్యాన్కి ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బాలకోట ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. ఎందుకు హైదరాబాద్? ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఉండాలి? క్వశ్చనే కదా. ఆంధ్రప్రదేశ్లో యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో తొడగొట్టి 4 సంవత్సరాలు మేసం చేసిన బాలకోటయ్య హైదరాబాద్లో కూర్చోవడం ఏంటి? వాట్ ఈస్ ద సెన్స్? ఏం జరుగుతుంది? ఆలోచిస్తారండి ఇవన్నీ. అంటే ఒక మాట నరసింహరావు గారు ఆఖరికి ఎంత పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు నరసింహరావు గారితో బాలకోట కూర్చున్నా కూడా చర్చే. అసలు నరసింహరావు గారితో బాలకోట కూర్చోవడం ఏంటి?
ఇదో పెద్ద చర్చ. నరసింహారావు అంటరాని వాడు కాదు ఎవరికి, ఆ? నరసింహారావు అంటరాని వాడేం కాదు ఎవరికి. ఇప్పుడు మొన్న నేను తొలి జాబితాలో టీడీపీ తొలి జాబితాలో 94 అసెంబ్లీ సీట్లు ప్రకటిస్తే అందులో 20 మంది ఎస్సీలకు ప్రకటించారు. బాలకొండ గారు చూసారా 20 మంది ఎస్సీలకు ఇచ్చాం మేము అని ఒక ఎన్ఆర్ఐ అంటుండు. అరే మహానుభావ మా సీట్లేరా, 29 ఇవ్వాలి మాకు, ఇంకా 9 ఉన్నాయి, 20 ఇచ్చా అంటే ఒక రిజర్వ్డ్ నియోజకవర్గాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన మా సీట్లు మాకు ఇవ్వటానికి కూడా ఇలా మాట్లాడుతుందండి. ఒక్క ఇతర నియోజకవర్గం ఇవ్వనండి, ఒక్క ఓసీ జనరల్ సీట్ని ఎస్సీలకు కేటాయించమనండి, ఎన్ని పార్టీ ఒక్క సీటేనండి 175 లేదు. మా సీట్లు మాకు ఇవ్వటానికి మమ్మల్ని గుమ్మాల దగ్గర నిలబెట్టి మీరు బరోడా మహారాజులా, పోనీ మీకు బరోడా మహారాజులా ఏమైనా పక్కన ఉంటే తీసుకురండి. ఎవడుంటాడు బరోడా మహారాజు? ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీ. సో మనకు కొట్లాడగలం, నాలెడ్జ్ ఉంది, జనాలకు చెప్పగలం, ఎడ్యుకేట్ చేయగలం, కానీ జేబు నిండా డబ్బులు, బ్యాంకు నిండా డబ్బులు పెట్టుకునే పరిస్థితి కాదు కదా. అది పెట్టుకుంటే ఎలక్షన్ టైంకి వచ్చి డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకోవచ్చు. ఇప్పుడు అదే నడుస్తుందేమో రాజకీయ పార్టీలో. ప్రజలను కూడా దాదాపుగా ఆ గోదాంలో దించేశారు. గోదాంలో మనమే దించాం. కాదు ఇప్పుడు మీరు అట్లా అనుకుంటే తెలుగుదేశం పార్టీని, సరే మీరు అనట్లేదు కానీ డైరెక్ట్గా డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది మీ వాయిస్ కనపడుతుంది నాకు. అది తెలుగుదేశం పార్టీ అనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూటమిలో ప్రస్తుతం ఇప్పుడు అది డబ్బులతోనే వ్యవహారాలు నడుస్తున్నాయి. డబ్బులుంటే మీరు ఎమ్మెల్యే అధికార పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం ఉంటుందో ఉండదో, కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి